చెమ్మటం మనం చూస్తానే ఉన్నాం. ఆయన అధికారంలోకి రాకముందు ఇదే రాజధాని, ఇంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పి మాట్లాడాడు. ఈ బిల్లుని సమర్థిస్తున్నా అన్నాడు. వాళ్ళ రోజా గాంధీ అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే ఇల్లు ఉంది, మా ప్రతిపక్ష నేత అయినా కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి నమ్మండి, మేము రాజధాని మార్చాం, ఓట్లు వేయండి అని చెప్పేసి ఎన్నికల్లో చాలా వెరీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, అప్పుడు అక్కడ గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా చెప్పారు. అవును. దాని వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ నమ్మి ఆ రోజు వైసీపీకి ఓట్లు వేయటం జరిగింది 2019. మరి దాన్ని అతను ఏదో వచ్చి రాగానే అసలు మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా ఆయన నోటి వెంట అమరావతి రాజధాని అని కానీ అమరావతి అన్న పదం ఒక్క క్లిప్పింగ్ చూపించండి మీరు. ఈ 10 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో, ఈ రాజధాని ఏర్పడిన 5 ఏళ్లలో అమరావతి అనే పదం పలకటానికి అతను ఇష్టపడండి. అతను ఒక శాడిస్ట్ మనస్తత్వం, అతను ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం. అతను ఏదనుకుంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తారు. రోసయ్య గారు ఉన్నాడు, రాజకీయాలకు అతీతంగా ఆయన చనిపోయినప్పుడు అందరూ పోయి శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. ఈ రోజు కూడా రోసయ్య చిత్రపటానికి కనీసం నమస్కారం చేయని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నకి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు ఆయన కూడా అదే. అలానే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భూమా నాగిరెడ్డి చనిపోతే అసెంబ్లీలో తీర్మానం పెడితే బయటకు వెళ్ళిపోయాడు. అతను అంతే సార్, అతను మానవతా, తల్లి చెల్లిని బయటికి పంపించినోడికి మానవతా విలువలు ఉండవు. అదొక డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ రాజధానికి వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళ వందిమా గదుల చేత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, వాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని పట్టుకొని పెట్టించాల్సిన పిటిషన్స్ అన్ని కూడా పెట్టించాడు. వాళ్ళకి రావాల్సిన, కలిగించాల్సిన అనుమానాలన్నీ కలిగించారు. దాని వృత్తంలో ఆ 10,000 కోట్లు కానివ్వండి, ఏడీబీ ఇచ్చే 16,000 కోట్లు కానివ్వండి, కొంత డిలే అవద్దు తప్ప రాకుండా పావు. ఎక్కడికే అది పొరపాటును కూడా జరిగే పని కాదు. కానీ ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవటం అనేది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలను ఎప్పటికప్పుడు బాలకోటయ్య గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా బయట పెట్టాలి. రాజద్రోహం కేసులు ఆయన అప్పుడు పెట్టించారు కానీ ఇప్పుడు పెట్టాలి సార్ మీద, ఎందుకంటే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా కేవలం ఈ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి అనే దానికంటే కూడా ఈ రాజధానిని నిలబెట్టుకోవటం కోసం మహిళలు ఉద్యమం చేసినప్పుడు బాలకోటయ్య గారు వీళ్ళంతా కూడా నాయకత్వం వహించారు. వీళ్ళు అరసనవెల్లి గుడికి అనుకుంటాను బయలుదేరి వెళ్ళినప్పుడు చాలా అడ్డంగా దారి పొడుగున అక్కడ మార్గాని భరత్ అనుకుంటా రాజమండ్రి ఎంపీ అయితే పెట్రోల్ బాటిల్స్ ఇచ్చాడు వీళ్ళందరి మీద. రథాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయించారు ఇతని మీద. అక్కడ వాలంటీర్ని కొట్టడం జరిగింది. నేను అంటాను బాలకోటయ్య గారికి, ఆ రోజు మీ మీద ఏమైతే దాడులు జరిగినాయో మళ్ళీ అక్కడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఆ రోజు మీ కంప్లైంట్స్ ఏమి తీసుకోలేదు ఎక్కడా కూడా. మీరు కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించండి వాళ్ళ మీద. ప్రభుత్వం అంటే ఒక తప్పు చేస్తే భయం ఉండాలి. అంటే ఉద్యమకారులు చాలా అసహ్యంగా మాట్లాడారు. అంటే గుడికి చేరుకునేంత వరకు మహిళలకు కడుపులవుతాయని చెప్పారు. అసలు అది మనం మాట్లాడలేము సార్. వాళ్ళ మహిళల గురించి బాధ్యత కలిగిన శాసనసభ్యుడు మాట్లాడిన మాటలైతే మనమైతే మాట్లాడలేము. నేనేమంటానంటే వాళ్ళందరి మీద తిరిగి కేసులు నమోదు చేయండి. మరొకసారి ఆ విధంగా అమరావతి మహిళలు కాదు, రాష్ట్రంలో ఏ మహిళ ఏ సమస్య మీద పోరాటం చేసినా మాట్లాడే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు మనకు కల్పించారు. మీరు ఎలా గొంతు నొక్కుతారు? ఎస్పీ విజయరావు అనే అతను ఒక ఇటుకిరాయి తీసుకొని దాడి చేస్తా ఉన్నాడు. మనం అతని మీద ఆ కేంద్ర చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. మనం ఈ అమరావతి మహిళల మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే బూతులు మాట్లాడారో గుర్తించి కంప్లైంట్స్ తీసుకొని సుమోటోగా అయినా కూడా కేసు పెట్టండి. మరొకసారి మీ పార్టీ నేతలు అంటే లోకేష్ గారే కేసు పెట్టాలని స్టూల్ కూడా ఎత్తుకుపోయారు. అది లోకేష్ గారి యాత్ర సంబంధించి లోకేష్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పత్తిపాడులో పెట్టాలి, లోపల వేయాలని చెప్పి ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఇక లోకేష్ గారిని హింసించిన తీరు, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు అయితే ఆయన వెళ్ళటానికి వీల్లేదంట. వాళ్ళ నాన్నగారిని తండ్రిని అరెస్ట్ చేస్తే కొడుకుని వెళ్ళనివ్వరంట. అప్పుడు అదే మరి ఇంకో ప్రతిపక్ష నేత జనసేన అధినేత వస్తుంటే ఆయన ఫ్లైట్ లేకుండా చేశారు. రోడ్డు మీద వస్తుంటే ఆ సరిహద్దుల్లో ఆపేస్తే ఆయన అక్కడ కింద పడుకుంటే దాని మీద కూడా కామెంట్లు. మనోహర్ నాయుడు అని మా గుంటూరు మేయర్ ఉన్నాడు, వాడు కౌన్సిలర్కి ఎక్కువ, కార్పొరేటర్ తక్కువ.
అతను చండాలంగా దాని మీద మాట్లాడితే దాని మీద నేను హైకోర్టు పోతే మొట్టికాలేసింది, నువ్వు మేయర్వా గాడిదివా అని. ఇవన్నీ కూడా అండి అమరావతి రాజధాని మీద. అసలు ఇంకోటి ఏంటంటే రోడ్లు తవ్వుకొని పోయారు. ఈ ప్రపంచంలో వింత మనం ఎక్కడా చూడాల. మనం వేసిన రాజధాని, అభివృద్ధి చేసిన రాజధాని కొద్దిగా సీడాక్సిస్ రోడ్డు తవ్వుకొని వైకాపా నాయకులు కంకర అమ్ముకున్నారు. కంకర ఇనుము గ్రావెల్. ఇటువంటి పరిస్థితులు దాపరిస్థితి అంటే ఇక పొరపాటున మొన్న ఏదైనా జరిగి ఉంటే ఇల్లు కూడా కూలగొట్టి ఆ ఇల్లు కూడా అమ్ముకొని రిజిస్టర్ చేయించుకునేవాడు. ఇప్పుడు అంచనాలు పెరగడానికి కారణం కూడా అవన్నీ. ఇప్పుడు ఆ ఉన్న రోడ్డును కొంచెం తీసేయాల్సి వస్తుంది. సో దానిపైన మళ్ళీ రోడ్ వేయడం, ఆ తర్వాత భవనాల్లోకి అక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇదంతా వీళ్ళు చేసినవే. ఖచ్చితంగా సార్, ఇప్పుడు నెల నెలకే ధరవరలు పెరిగినట్టు వాళ్ళ టెండర్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు సిమెంట్ ఇవాళ ఉన్న రేట్ అదే పెరిగిద్దని తెలియదు, ఇనుము ఇవాళ ఉన్న రేటు అదే ఉంటుంది. ప్రపంచవాణి మార్కెట్లో ఏ విధంగా ఉందో అది పెరుగుతూ ఉంటుంది. అయినా మనం టెండర్ పిలిచిన తర్వాత దేనికైతే కమిట్ అయ్యాడో దాని ప్రకారమే చేస్తాడు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ వైకాపా వాళ్ళు చేసే ఏ బ్యాంకి నుంచి కూడా నిధులు రాకుండా రాజధాని అడుగు ఒక్కటేనండి వాళ్ళకు ఉంది, రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు పేరు అమరావతిలో ఆయన పోయిన తర్వాత కూడా నిలబడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండకూడదు అనే పేరుతో అనే సాకుతోనే వైకాపా ఈ రోజుకి కూడా. ఇవాళ మనకి అదృష్టం బాగుండి కేంద్రంలో మొన్న 2.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులకి మోడీ గారు శాంక్షన్ చేశారు. మనం ఇక మన కూటమిలో ఉన్నటువంటి ఇది మనం దాని గురించి గతం ఏంటనేది మాట్లాడుకోవటం అనవసరం. ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగి తన స్థాయిని తగ్గించుకొని ఒక జాతీయ నాయకుడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చేసిన వ్యక్తి, మరి అనేక మంది ప్రధానులుగా చేసిన వ్యక్తి, రాష్ట్రపతులు నిర్ణయించిన వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి ఇవాళ ఒక సామాన్యమైనటువంటి రాజకీయ నాయకుల్లాగా ఫండ్స్ కోసం తిప్పలు పడతా ఉన్నాడు. లోకేష్ గారు పోయి తిప్పలు పడతా ఉన్నారు. ఇవాళ అమరావతిని నిలబెట్టింది మా బాలకోటయ్య గారు లాంటి ఉద్యమకారులు అయితే గతంలో వాళ్ళు పడ్డ తిప్పలు అదేనండి. అమరావతిని నిలబెట్టింది ఏ విధంగా మా మహిళలు, మహిళామ తల్లులు, ఇలాంటి బాలకోటయ్య లాంటి పోరాట యోధులైతే దాన్ని కొనసాగించింది. వీళ్ళకి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు చాలా అండగా నిలబడ్డాడు అన్ని విధాలా. ఆ అమరావతిని అభివృద్ధి చేసుకోవటానికి అతను చాలా తపన పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధాని గారి దగ్గర పోయినప్పుడల్లా చెప్తా ఉన్నాడు, సార్ మీరు శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధాని ఇది మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది, మీరు ఫండ్స్ ఇవ్వండి అంటే ఆయన కూడా పెద్ద మనసుతో అనేక ఫండ్స్ ఇస్తున్నాడు. దీంట్లో రాజకీయ భేదాలు విభేదాలు అని పక్కన పెట్టి మనందరం రాజధాని కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. రాజధాని నిధుల కోసం ఎవడైనా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ వాళ్ళు అడ్డం పెడితే వాళ్ళ బ్రతుకేందో మనం బయట తెలియజేయాలి. మనం వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు బయట చెప్పకపోతే వీళ్ళు ఢిల్లీలో పడ్డ తిప్పలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించడం, లేదంటే అక్కడ ఉన్న కేంద్ర మంత్రుల దగ్గర ఫోటోలు తీసి ఆ ట్విట్టర్లో పెట్టుకోవడం, వీళ్ళ తిప్పలు అవి. అప్పుడు అయ్యానండి. ఇప్పుడు ఆ ట్విట్టర్ పక్షి కూడా లేడు, ఎగిరిపోయాడు కాబట్టి విజయసాయి రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళు ఢిల్లీ పోయే పరిస్థితి, ఢిల్లీ కదా మన బయటకు వచ్చే పరిస్థితి లేదు, అసెంబ్లీకే రానంటున్నాడు అతను. నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీ సెట్ అవసరమైతే నేను నా తాడేపల్లి ప్యాలెస్లో వేసుకొని మాట్లాడతా తప్ప నేను పొరపాటును కూడా అసెంబ్లీకి రాను, రాజధాని ప్రజలను ముఖం చూడను, వాళ్లే నన్ను ఈ ఉద్యమం ద్వారా భ్రష్టు పట్టించి నా ఓటమికి సగం వాళ్లే కారణం అనేది అతనికి బలంగా మళ్ళీ వచ్చి ఒక రోజు వచ్చి సెషన్ కి సంతకం పెట్టి అంటే వచ్చినట్టు ఉంటుంది కదా, వరుసగా 60 రోజులు రాకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తారేమో ఇబ్బంది అని చెప్పి ఒక రోజు వచ్చి ఆ తర్వాత నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వస్తానని చెప్పి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఉన్నాడంట. రైట్ సుజాత గారు, అంతకంటే సిగ్గుచేటు విషయం సిగ్గుచేటు అయిన విషయం ఇంకోటి ఉండదండి. ఇవాళ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ఇన్వైట్ చేశారు, రమ్మంటున్నారు. సమస్యల మీద మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మీ వైకాపా శాసనసభ్యులు 9 మందో 10 మందో ఉన్న వాళ్ళకి నువ్వు నాయకుడివి,